రాజకీయాల్లో అధికారాన్ని చేజిక్కించుకునే మార్గాల్లో పాదయాత్ర కూడా ఒకటని చెప్పక తప్పదు. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలకు యమా క్రేజ్ ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి వరకు ఎవరు పాదయాత్ర చేసినా వారికి విజయం ఖాయమని సమకాలీన చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, కేటీఆర్ కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. గతంలో ప్రకటించిన అంశాన్ని పునరుద్ఘాటిస్తూ 2027లో పాదయాత్ర చేస్తారని కేటీఆర్ తెలిపారు. షెడ్యూల్ త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాదయాత్రలకు సిద్ధమవుతున్న తరుణంలోనే తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ నేత కూడా రోడ్డెక్కటం ఇప్పుడు చర్చనీయాంశమే అవుతుంది. పైగా సామాన్య జనంలో ఆసక్తి కూడా పెరుగుతుంది. పాదయాత్ర చేయటం వల్ల జనంతో నేరుగా మమేకమయ్యే అవకాశాలు పెరుగుతాయి. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు అర్థమవుతాయి. వాటి నుంచి విముక్తి కలిగించేందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టాల్సిన పనులపై ఒక అవగాహన వస్తుంది. తమ పార్టీకి ప్రజల్లో మద్దతును పెంచుకునే సువర్ణావకాశమూ లభిస్తుంది.